పుల్లగం ఇలాగ ఉంటేనే బాగుంటుంది. అయిపోయింది ఇంకా అట్లా అట్లా తీసుకో. కాలేదు నోట్లేకే చలికి ఏం కాలుతుంది బుడుక్స్ ఊరుకోండిలే. ఇంకా అట్లా స్టవ్ మీద తీసేకలే. అక్కడ మా అమ్మ కోసం చెప్పొద్దురా, నా కోసం ఏం చెప్పొద్దు, నా కోసం కూడా చెప్పొద్దు. ఇంకెవరి కోసం? మీ అత్త కోసం, మీ నాకు హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు కూడా అలాగే కోరుకోండి, మేమందరూ బాగుండాలని. ఈరోజు పులగం చూపిస్తున్నాను. సూపర్ టేస్ట్ ఉంటుంది. అన్నీ చూపిస్తాను చూడండి. ఈజీగా చేసుకోవచ్చు. ఈజీగా ఒక గ్లాస్ రైస్, ఒక గ్లాసు, ఒక గ్లాస్ దోసపిండి వేస్తావా? నేను మగంలే. గ్లాసుకి గ్లాస్ వేస్తా నేను. పొట్టు పెసరపప్పు నువ్వు వేయించుతా అంటే నేను ఎర్రగడ్డ జరుపుకుంటా. ఇవి బాగా వేయించుకోవాలి దోరగా, అప్పుడైతే బాగా టేస్ట్ వస్తుంది, స్మెల్ బాగుంటుంది. ఫ్రిడ్జ్లో 2 టమోటాలు తీసుకో. కాఫీ గ్లాస్కి వేసుకోండి. అది మరి చిన్నది కాకుండా ఒక రకంగా ఉండేది. ఒక గ్లాసు రైసు, ఒక గ్లాసు పెసరపప్పు, పొట్టు పెసరపప్పు. అది 4గురికి అవుతుంది తినడానికి. ఇంకా ఎక్కువ ఉంటే మనం ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఒక టమోటా వేస్తున్నాను, 2 ఎర్రగడ్డలు, ఈ పచ్చిమిరపకాయలు కారం లేవు, ఒక 6 పచ్చిమిరపకాయలు. ఇవన్నీ బాగా నైస్గా తరుక్కొని చూడండి. కొత్తిమీర కూడా వేస్తున్నాను. చూడండి దోరగా అయిపోయినాయి, బాగా స్మెల్ వస్తుంది. ఇవి దీంట్లోకి వేస్తాను. ఒక గంట నానబెట్టేస్తాను. గంట నానబెడితే ఏమవుతుందంటే సూపర్ టేస్ట్ వస్తుంది, స్మూత్గా ఉంటుంది రైస్. కొంచెం అంతే, అదో అంతే చాలు. ఏంది? నెయ్యి. ఓకే, కొంచెం వేస్తున్నాను నెయ్యి. ఇది నూనె, అంతే. ఇంకా ఇది వేగిన తర్వాత ఇది బిర్యానీ ఆకు మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకుంటే లేదు. ఏంటంటే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగా వస్తుంది. ఇది ఇట్లా వేస్తే అట్లా వేస్తాను నేను. కాదు కరివేపాకు ఇట్లా దరుక్కోండి. కొత్తిమీర బాగా. ఇప్పుడు చూడండి, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర. దాంట్లోకి తగినంత ఉప్పు, ఒక్క రవ్వ పసుపు, బాగా కలర్ వస్తుంది. అంతేనామా? ఉండు, మిరియాలైనా వేసుకోండి. నేనైతే పొడి వేస్తా. పొడి అయితే తినడానికి బాగుంటుంది. ఒక చిన్న చెంచా, ఇది చూడండి. మీరు ఒకవేళ పెద్ద చెంచా అయితే అలా 1/4 చెంచా వేయండి చాలా. ఏం వేసేయలేదు. ఇది వేగిన తర్వాత ఉరికే ఎసురు పెట్టుకునేది. వాడు అక్షగాడు తిప్పుడు అంతే అంట. ఏంగా ఇంకా తిప్పకుంటే ఏమన్నా ఏం చేయలేరా? నువ్వు చేతో కలుపుతురా? అందరూ కలుపుతారు ఇట్లే, అందరూ ఇట్లా కలపాల్సిందే. రా బాబీ. ఎక్కడికి? అమెరికాకి. బియ్యం నానబెట్టుకున్నా కదా, అదే ఎసరే పోసుకోండి. ఈ గ్లాస్తో చూడి 1 2 3
4 5 ఏ గ్లాస్తో అయితే వేసుకున్నామో 5 6 7 వేస్తున్నానండి నేను. ఆ బియ్యం చాలా పాతవి, బాగా పొడి పొడిగే వస్తుంది. మీకు ఇంకా పొడి కావాలంటే 1కి 3 వేసుకోండి. నేనైతే 7 వేసిన, 1 గ్లాస్ ఎక్స్ట్రా వేసిన. మా బియ్యము ఎక్కువసేపు ఉడుకుతుంది, రైస్ ఎక్కువ అవుతుంది, అది పాత రైస్, అందుకే అట్లా వేసిన నేను. మా అమ్మ వాళ్ళ నాయన వాళ్ళు పండించిండే. మా అమ్మ మా నాయన గుంతలో ఉన్నారు. ఎప్ప చెప్పేకిను నీకు వినపడతాయిలే. ఏమి వినపడిందిరా? ఏమని వినపడిందిరా? బబ్బులు నీకెట్లా వినపడింది? కరెక్ట్గా మాట్లాడినా. మా అమ్మ మా నాయన ఏడున్నారు, గుంతలో ఉన్నారు అన్న. ఎంతసేపు అవి? ఇంకా రేటే అవుతుంది, అది ఉడకద్దా. మళ్ళీ ఆ లోపల ఏమైనా చిన్న డ్యాన్స్ సెషన్ ఇస్తావా? చేస్తా, బ్రేక్ డాన్స్ చేస్తా. సొగిలి నా కొడుకు చిన్న డ్యాన్స్ సెషన్ అన్నా ఎంటర్టైన్మెంట్ ఊరికే ఉండే చాలు కానీ వాళ్ళని ఇమ్మను. ఒక్క స్టెప్ మనం గమ్మనంలే, గమ్మనండు సొగిలోడా. చంద్రముఖి చేసినప్పుడు చేస్తా డ్యాన్స్. చేస్తావా పుష్ప స్టెప్? అది ఎట్లా? ఇట్లా పట్టుకోరా, తగ్గేదే. ఆడికి రా, నేను చూపిస్తా. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. 2 చేతులు రాదు నాకు. కాదు, లాస్ట్ పుష్పకి నీకు సరిగ్గా చూపిలే, ఈసారి పుష్పకి లే బాబీ నాతో అట్లా కాదు, ఇట్లా వచ్చి బాబీ నువ్వు పో. ఇట్లా తిప్పి మళ్ళీ ఇట్లా అంట ఆడ కూర్చుంటావా? నీళ్ళు పోస్తే నువ్వు మళ్ళీ పొద్దు గుడికి పోలేవు నా చేతో. నువ్వే అడిగినావు పుష్ప స్టెప్. వద్దులే, నేను నేర్పిస్తా నీకు, చాలా బాగా నేర్పిస్తా. బాబీ నాకు చీర ఇదే అవుతుంది నీళ్ళు పోతే. నేను నీళ్ళు పోసినా అంటే నువ్వు సరే చిన్న అంటే ఫస్ట్ అంతకుముందు 1కి చిన్న గ్లాస్ తీసుకున్నా, నీళ్ళు పోసినా అంటే మటుకు నువ్వు ఉండవు. 2కి పెద్ద గ్లాస్ తీసుకున్నా. అవసరం లేదు, పెట్టుపో. నేర్పిస్తానంటే అవసరం లే, తీలే అబ్జయ్. బాగాలేదా నీ మగం లేలే. నేను ఎసురు ఉడికేటప్పుడు రైస్ వేస్తాను. మీరు ఒకవేళ మిరపకాయలు అవన్నీ వేయించుతారు చూడు, అప్పుడైనా వేయించి కొంచెంసేపు రైస్ వేయించి కూడా వేయచ్చు. నేనైతే ఇప్పుడు బిరిగ్గా కావాలా, ఇప్పుడు టైం లేదని ఇప్పుడు వేస్తాను ఎసురు ఉడికేటప్పుడు. అట్లయితే నేను ఎర్రగడ్డ అవన్నీ వేయించేటప్పుడే ఒక 5 నిమిషాలు వేయించుతా రైస్ కూడా. ఇప్పుడు ఎంతసేపు పెట్టాలి? ఇంకా అది అయిపోయే వరకు పెట్టాల్సిందే. ఓకే. ఇది పులగం లేకండి, తెల్లవాయలు శనక్కాయల పొడి చేస్తున్నాను దాంట్లోకి. అదైతేనే బాగా టేస్ట్ ఉంటుంది. అందుకని మీకు నాకు ఇంట్లో ఆల్రెడీ శనక్కాయల పొడి ఉంది, మీకోసం చూపిస్తున్నాను. కొంచెం చేసుకొని చూడండి, మీకు ఇట్లా చాలా బాగుంటుంది. కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి, కారం తగ్గట్టు. సప్పగా తినే వాళ్ళు తక్కువ వేసుకోండి, కారంగా ఉండాలని కొంచెం కారం వేసుకోండి. బాగా ఆయిల్లో వేయించుకోవాలా. చూడండి ఇట్లా పొట్టు తీసుకోండి, ఏంటంటే దీంట్లోకి పొట్టు వేస్తే అది పిట్టి పిట్టి పొడి పొడిగా టేస్ట్ రాదు. ఇంకా వేరే దాంట్లోకి అయితే నేను అట్లే వేస్తా. శనక్కాయల పొడికి మాత్రం ఇట్లా తీస్తాను. కొంచెం నూనె వేసుకొని, ఇన్ని మిరపకాయలు కూడా వద్దు, కొంచెం కారం ఎక్కువ ఉన్నాయి. ఈ మిరపకాయలు వేయించుకునేది ఆయిల్. అయిందే, కొంచెం అంతే, ఎక్కువ గెలపకూడదు. దీంట్లోకి వేసినాను. ఆ ఉప్పు కన్నా ఆ ఉప్పు వేసే మేలేమో కదా. ఏంలే, ఇది వేస్తాను నేను. తెల్లవాయలు ఇది కొంచెం ఆడని.
తెల్లవాయలు వేసుకోండి. ఊరికే కొంచెం అట్లా ఆడించి, ఎక్కువ మెత్తగా ఆడించుకోవద్దండి, ఎందుకంటే మెత్తగా ఆడిస్తే బాగుండదు పొడి. కొంచెం ఒక్కలొక్కలే ఉండాలి ఎప్పటికైనా. ఎవరో చూడు పప్ప. అద్దు అంతే, ఇట్లా ఆడించుకోవాల. చూడండి తెల్లవాయలు వేస్తేనే బిరిగ్గా అయిపోతుంది. అద్దు ఇట్లా ఉండాల పొడి, అప్పుడైతే బాగా టేస్ట్ వస్తుంది. ఇంకొంచెం ఇవన్నీ బాబే చూడండి, ఇంకా అయిపోయింటుంది. అద్దా నేనైతే ఇలా చేస్తాను. మీరు ఇంకా పొడి పొడిగా కావాలంటే ఇంకొక గ్లాసు 1.25 గ్లాసు తగ్గించుకోండి. నేనైతే పుల్లగం ఇలాగ ఉంటేనే బాగుంటుంది. అయిపోయింది. ఇంకా 2 వేసుకొని టేస్ట్ చేయము అట్లా. నేను తినకూడదు కదా. వాడు కూడా సత్యనారాయణ వ్రతానికి వస్తున్నాడు. బాగుంటుంది బాబీ, ఇంకా టేస్ట్ చేంజ్ చేసేది బాగుంటుంది. అంటే శనక్కాయల పొడి కానీ చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడు బాగా రాలేదని లేదు, నువ్వు కొంచెం టేస్ట్ చేసి చెప్తే. పాపం వ్రతానికి పోయేవాడిని గొడ్డలు ఎత్తాను. వ్రతానికి పోతే వాడేం పెళ్లి కాళ్ళని పోతున్నాడా, పిల్లలు కాళ్ళని పోతాడు, దేనికి పోతున్నాడు పిల్లగాడు వాడు. అట్లా కాదురా, వాళ్ళంటే రథం ముందు కూర్చొని ఒక్క పొద్దు ఉండాల. నీకేం రా, నువ్వు పోయి కూర్చోవచ్చు, ఏం కాదు, తిను. ఎట్లుంది మా అమ్మకు పెట్టారు అంత నోట్లేకే. అవసరం లేదు, ఇట్లా కలుపుకోరారు అంత, ఈ పక్కకు తీసుకో. అట్లా అట్లా తీసుకో. కాలేదు నోట్లేకే చలికి ఏం కాలుతుంది బుడుక్స్. ఊరికే ఉండే ఇంకా అట్లా స్టవ్ మీద తీసేకలే. అక్కడ మా అమ్మ కోసం చెప్పొద్దురా, నా కోసం ఏం చెప్పొద్దు. నా కోసం కూడా చెప్పొద్దు. ఇంకెవరి కోసం, మీ అత్త కోసం, నాకు ఎవరి కోసం చెప్పాలలే. సర్లే మా అత్త కోసం, మీ అత్త కోసం చెప్పాలా, మీ లవర్ కోసం చెప్పాలా? అట్లనే కానీ చెప్పు. చెప్పనని చెప్పు వాళ్ళ అత్త కోసం. మా అత్త కూడా చూస్తుంది ఇప్పుడు నా వీడియోలో. బాగుందేరా నిజంగా టేస్ట్? మీకు తినే పుణ్యం లేదు, వ్రతానికి పోతున్నారు కదా, ఇంకా తినలేరు మీరు.